అన్న ఏమైంది మీరు వేరేటి తీసినప్పుడు మొత్తం 1 డేలో 2 డేస్లోనే కానిచ్చిర్రు ఇది ఏంది ఇంకా ఒడుస్తలేదు అంటే ఈ కట్ట పెద్దగా ఉందమ్మా ఉట్టినే ఒడవది. నేను ఏం చెప్తా ఉన్నానంటే అక్క నవ్వు చూసిరా మొత్తం మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా ఇక శివశక్తులు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే తెలంగాణనే కదా ఏంది ఇది కథ అంటే శివశక్తులు కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 1 మంత్ నుంచి ఈ విషయం మీద కొట్లాడుతూ ఉంటే అక్క మాట్లాడుతుంది చూడండి ఒకసారి. ఏ జ్యోతి నేను చెప్తున్నా శివశక్తిగా నేను చెప్తున్నా నీకు దేవుడి విషయంలో నేను తప్పనట్లేను, దేవుడికి అందరూ పూజ చేసుకోవచ్చు, అది కాదనట్లేను. కానీ తప్పుడు ప్రచారం చేసి అంటే నేను నాలుక మొన్న ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ రియాక్ట్ అయ్యారు. మరి జ్యోతి వీడియోలు పెట్టి రియాక్ట్ అవ్వచ్చే ఎందుకు అవ్వట్లేదు అంటారు అంటే ఇంకా డౌట్ ఉందా? జ్యోతి దగ్గరికి నిజామాబాద్ లో కూడా శివశక్తులు ఫోన్లు చేసారు. ఫోన్లు చేయడం కాదు, ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు, ఏంటి డిక్లరేషన్ చేయండి. మీరు చేస్తారా? నేను చేయాలి. నేను డిక్లరేషన్ ఫేక్ అని ఇచ్చేసిన ఫేకే అది అంతే, దానికి నేను కట్టుబడి ఉంటా. జ్యోతి ఫేక్ కాకుండా రియల్ అయితే నేను దానికి దేనికంటే దానికి నేను రెడీ. ఇక మీకు ఇంతకు మించి నేనేం చెప్పా, మీరు ఇంకా గొర్రెల్లాగా ఆ విజయలక్ష్మి ఎవరో ఉన్నారంట పెద్ద బొట్ట ఆంటీ, నీ తీస్తా నీ తాట ఆంటీ. హాయ్ హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. అండ్ మన మణిదీపేశ్వరమ్మ గురించి కొంతమంది ఏమంటా ఉన్నారంటే నేను వాళ్ళకు చెప్పడానికి వచ్చిన, అంటే మీకు ఒక చిన్న వివరణ ఇద్దామని. అన్న ఏమైంది మీరు వేరేటి తీసినప్పుడు మొత్తం 1 డేలో 2 డేస్లోనే కానిచ్చిర్రు ఇది ఏంది ఇంకా ఒడుస్తలేదు అంటే ఈ కట్ట పెద్దగా ఉందమ్మా ఉట్టినే ఒడవది. ఇది చాలా పెద్దది ఇది, ఓకేనా? ఇది జెసిబులు పెడుతున్నాం, ఆడ బాగానే పెట్టినాం నిజామాబాద్లో జెసిబులు. ఒడుస్తలేదు మట్టి, ఏం చేయమంటారు చెప్పు? మీ ఇంట్లో 2 ట్రాక్టర్లు ఉంటే పంపి మీ కూడా పెడదాం మెల్లగా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న మీరు నాగభవిత సౌందర్య కంపారిజన్ చేయకండి. వాళ్ళది వేరు ఈమెది వేరు, వాళ్ళది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే కొంచెం దగ్గరగా ఉన్న, ఈమెది వేరు. ఇది మొత్తం దొంగ, పచ్చి దొంగ. ఇది వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, ఈమెనైతే డైరెక్ట్ చేస్తూ ఉన్నది. ఎందుకు లేట్ అవుతూ ఉన్నదంటే నేను మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నా. అన్ని సబ్జెక్టులు ఒకలాగా కొన్ని వెనక నుంచి ఏమేం జరుగుతూ ఉంది ఏంటి అనేది తీసుకురా. అంటే భయపడుతున్నారన్న అని కొంతమంది, ఎవ్వడికి భయపడాల్సినంత అవసరం లేదు, ఎవ్వడికి బానిసలాగా బతకాల్సినంత అవసరం కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఓపికతో చూడండి వీడియోలు. అన్న మొత్తం వ్యూయర్షిప్ కోసం వీడియోలు ఎవరు చేయట్లేదు, ఓకేనా? వ్యూయర్షిప్ కోసం అనుకున్న వాళ్ళు వీడియోలు చూడకండి. ఇక కంటెంట్ ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తూ ఉన్నాము. నేను ఏం చెప్తా ఉన్నానంటే అక్క నవ్వు చూసిరా మొత్తం మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా తెల్లగా మెరిచిపోతున్నాయి, ఇది చూడు మొత్తం పనులను నొడిపోయినాయి. అయితే మ్యాటర్ ఏంటంటే ఇది పక్కన పెడితే జ్యోతి విషయానికి నేను ముందే చెప్తా ఉన్నా, మనకు జ్యోతి విషయంలో అన్న ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారంటే 100% జ్యోతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మన పనులు కూడా అట్లా తెల్లగా కావాల్సేదాకా మనం వదిలిపెట్టాం. ఇంకో విషయం ఏంటంటే ఇక శివశక్తులు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే తెలంగాణనే కదా ఏంది ఇది కథ అంటే శివశక్తులు కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 100% ఇక్కడ శిగం అనేది వాడుతూ ఉన్నది కాబట్టి శివశక్తులు రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. అన్న శివశక్తుల గురించి కూడా మాట్లాడు అంటే శివశక్తుల గురించి మాట్లాడడానికి ఏం లేదు. శివశక్తులు కూడా మన వీడియోలు చూస్తూ ఉన్నారు. మరి మేబీ కొమరవెల్లి జాతర అండ్ మేడారం జాతర ఉంది కాబట్టి మేబీ ఆ బిజీలు ఉన్నారేమో అన్నది నా ఇంటెన్షన్. బాగా మాట్లాడింది. మొత్తం పొడిచేస్తారు మీరు దొంగలు, మొత్తం పొడిచేస్తారు. మ్యాటర్ ఏంటంటే నేను వేరు హెచ్చరిస్తున్నా అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే కనీసం మీరన్నా రియాక్ట్ అయ్యారు. 1 మంత్ నుంచి ఈ విషయం మీద కొట్లాడుతూ ఉంటే కనీసం మీరన్నా రియాక్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చే ముందు ఒక ND సంథింగ్ ఏదో ఛానల్ సంథింగ్ ఉంది, వాళ్ళు ఏదో వాయిస్ పెట్టారు. జ్యోతికి మధ్యలో సంతోష్కి మధ్యలో కాదు, జ్యోతికి సనాతన ధర్మానికి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది. సంతోష్ మీద ఎలిగేషన్ వేసింది కాబట్టి ఎలిగేషన్లు వస్తూనే ఉంటాయి, అవి నాకు ఫరక్ కూడా పడదు. అది నేను దేకను. ప్రూవ్ చేస్తారేమో చూపిద్దాము, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు కదా అనుకున్నా, దానివల్ల ఇగో ఫరక్ పడదు.
గుర్తుపెట్టుకోండి. నేనేమంటా ఉన్నానంటే శివశక్తులను నేను కోరేది ఒకటే, జోగినీలు కావచ్చు, శివశక్తులు మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు ఇంకా అంటే కొమరవెల్లి ఆ బిజీలో ఉండొచ్చు, కనీసం రియాక్షన్ అంటే రియాక్ట్ అవ్వాలి కదా. ఇగో ఈ అక్క రియాక్ట్ అయింది 100%. అండ్ థ్యాంక్ యూ అక్క. మీరు రియాక్ట్ అవ్వకుండా ఈరోజు ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇక్కడ సనాతన ధర్మాన్ని కావచ్చు, లేదంటే ఈ శివశక్తులకు ఉన్నదాన్ని కావచ్చు, మొత్తం భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ విషయం మేము కొట్లాడుతుంటే కనీసం మా పేర్లు మాట్లాడడానికి కూడా కొంతమందికి ఇగోలు అడ్డం వస్తూ ఉన్నాయి. అంత ఇగో అంటే మనుషులు ఎట్లా ఉన్నారంటే శాడిస్టులు, శాడిజం, అదంట ఇదంట. డైరెక్ట్గా మాట్లాడండి, సొమ్మొకొంది సోకొందిలాగా మాట్లాడొద్దు, ఓకేనా? అక్క మాట్లాడుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నేను. ఏంటంటే నిజామాబాద్లో మణిదీపేశ్వరి అమ్మవారి దగ్గర ఈ జ్యోతి ఉంది అన్ని నా శివశక్తిగా ఏ జ్యోతి, నేను చెప్తున్నా శివశక్తిగా నేను చెప్తున్నా నీకు, నువ్వు చేసే చాలా రాంగ్. ఒక అమ్మవారిని నువ్వు ఒక తయారు చేసి అదొక బూటకంలా చేసి ఒక చదువుకున్న వ్యక్తి, నువ్వు ఒక టీచర్వి, 10 మంది ఉపాధ్యాయులను కల్పించి ఒక టీచర్గా 10 మందిని నువ్వు సెట్ చేసేది పోయి నువ్వు ఒక దేవుడు అని చెప్పేసి నీ దొంగలా చేసుకుంటా వాళ్ళని నీకు ఎవరిచ్చారు అధికారం అసలుకి? నువ్వు ఒక ఆడదాన్ని గట్టిగా మాట్లాడలేకపోతున్నా. నేను చెప్తున్నా, నీ మొగని పక్కన కూర్చొని ఓం శ్రీ మాత్రేనమా, ఓం శ్రీ మాత్రేనమా అంట. దేవుడి విషయంలో నేను తప్పనట్లేను, దేవుడికి అందరూ పూజ చేసుకోవచ్చు, ఇళ్ళల్లో మీరు పెద్ద గుడే కట్టుకోవచ్చు, అది కాదనట్లేను. కానీ తప్పుడు ప్రచారం చేసి అంటే నేను నాలుక కోస్తా, నేను వస్తే అందరు వేరే జ్యోతి, నేను వేరు. చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో, నేను వేరు, హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. నువ్వు నీ డ్రామాలన్నీ మూసుకుంటేనే బాగుంటది. అందరి కళ్ళలో కాదు, నా కళ్ళలో పడ్డావు అనుకో, నువ్వు పతనం అయిపోతావు. అతి త్వరలో నువ్వు పోలీసుల్లో పోయేసి నీ దొంగ డ్రామాలు మొత్తం బయట పెట్టిస్తారు అమ్మవారు. చూడు, నేను చెప్తున్నా, ఇది నా వరకు వచ్చిన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ. చెప్తున్నా నేను, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వేంటిది ఎవరిని పడతావని చంపుతావు, ఇప్పుడు చంపుతుంటావు నీకే. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక సబ్జెక్ట్ చెప్తా. కొంతమంది కాదు, శివశక్తులు అందరూ ఎంత బిజీ ఉన్నా కనీసం ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. మొన్న ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్లు రియాక్ట్ అయ్యారు. మరి జ్యోతి వీడియోలు పెట్టి రియాక్ట్ అవ్వచ్చే, ఎందుకు అవ్వట్లేదు అంటారు? అంటే ఇంకా డౌట్ ఉందా? అంటే మనం ముందు పోతే మన గురించి బ్యాడ్గా మాట్లాడతారనా? అంటే ఎవరికైనా భయపడతా ఉన్నారా శివశక్తులు? నేను తప్పుగా అనట్లేదు. మీడియాకి అక్కడికి వెళ్ళాలి, వస్తాము, ఎక్క మాట్లాడింది ఓకే, 1 month అవుతుంది స్టార్ట్ అయ్యింది. బట్ నేను మీ అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ మీకే భయపడతారు, కానీ మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ మౌనానికి అర్థం ఏంటి అనేది అర్థం కావట్లేదు. శివశక్తుల మౌనానికి అర్థం ఏంటో మీరు చెప్పాలి 100%. ఇది రేపు పొద్దున క్వశ్చన్ చేయొచ్చు, మేమే క్వశ్చన్ చేయొచ్చు. బట్ థ్యాంక్ యూ అక్క, మీరు స్టార్ట్ చేసిర్రు అంటే మీకు సంబంధించింది కాబట్టి 100% మీ ప్రతి ఒక్కటి మీ ముందు పెట్టినాం, మీ బాధ్యతనే. నిజామాబాద్కు రేపు వెళ్తాం, మాపు వెళ్తాం కాదు. ఇంత చేస్తూ ఉన్నా కదా, చాలామంది శివశక్తుల దగ్గర నా నంబర్ ఉంది, నాకు ఫోన్ చేయడానికి ముఖం లేదు కొంతమందికి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఒక విషయంలో నన్ను టార్గెట్ చేసిరు వీళ్ళు. ఈరోజు నా దగ్గర రావడానికి ముఖం లేదు. నేను ఏమంటా ఉన్నా, ఇగోలకు నేనైతే పోవట్లేదు, ఇగోలకు పోతే పనిలో పోదు, ఓకేనా? ఈమె ఏ విధంగా అయితే ఈమె మాట్లాడిందో అట్లా మాట్లాడండి, దిల్తో మాట్లాడండి. ఆమె ఓపెన్గా పచ్చి నిజాలు మాట్లాడింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఇంటర్వ్యూ తీసుకున్న అక్క కూడా, అక్క థ్యాంక్ యూ, మీరు ముందుకు వచ్చిర్రు. ప్రతి దాంట్లో నేను చూస్తూ ఉంటాను. ఈ వీడియో చూసిన నేను బాగా అనిపించింది. అన్ని సబ్జెక్టులలో ఇదొక సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు, గుడ్ జాబ్ అండ్ చాలా బాగా చేస్తున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ. నాకు అందరిలాగా ఈగోలు లేవు, ఒకరి పేరు చెప్తే ఒకటి హీరో అవుతాడని నాకు అంత అవసరం కూడా లేదు. మీరు ఏదో పేర్లు చెప్తే నాకు వచ్చేది ఏం లేదు, ఓకేనా? మీరు మూర్ఖులు కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు కొంతమంది. శివశక్తులు అందరు రియాక్ట్ అయ్యి నా నంబర్ ఇస్తున్నా, ఇక్కడ నా నంబర్ ఇస్తా, ఇంట్లో ఈ వీడియోలో నా నంబర్ టెలికాస్ట్ చేస్తా. ఫోన్లు చేస్తే ఫోన్ అయితే కలవదు. శివశక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ కొండపోచమ్మ కొమరవెల్లి అయితే దగ్గరికి వచ్చింది, నేను ఒక 3 days ఉండట్లేదు. ఈ గ్యాప్లో మీరు అందరు గ్యాదర్ అయ్యి నేను ఒకటే చెప్తున్నా, జ్యోతి శివశక్తులు నేను పక్కన పెట్టినా నేను నిన్ను వదిలిపెట్టా, గుర్తుపెట్టుకో. వాళ్ళేం వదిలిపెట్టారు, వాళ్ళు దిగిర్రా నీకు జాతర జామకాయన అవుతుంది, గుర్తుపెట్టుకో. నీ అదృష్టం ఏంటంటే ఇక్కడ కొమరవెల్లి జాతర, ఇక్కడ మేడారం జాతర ఒకటే స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ నల్గొండ దగ్గర ఏంది అది గట్టు లింగన్న, ఆ జాతర కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి. బట్ కొంచెం టైం పక్కన పెట్టి శివశక్తులు కూడా నేనేమంటా ఉన్నా, మీకున్న క్రెడిబిలిటీ ఖరాబ్ చేస్తూ ఉన్నారు, మీకున్న క్రెడిబిలిటీ ఖరాబ్ చేస్తూ ఉంది జ్యోతి కావచ్చు. జ్యోతి లాంటి వాళ్ళు చాలామంది, జ్యోతి ఒకరి గురించి మాట్లాడట్లా. ఈ విషయం మీద మీరు రియాక్ట్ అవ్వాలి. మీరు ఇంకా అవ్వట్లేదంటే మీ ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు రియాక్ట్ అయ్యారు కాబట్టి నేను 30వ తారీఖు దాకా నేను శివశక్తులు కూడా చూస్తూ ఉన్నాను. మీరు వదిలిపెట్టినా నేనైతే జ్యోతిని వదిలిపెట్టా. సంవత్సరం కానీ
సంవత్సరం అయిన సరే జ్యోతి నువ్వు గుర్తుపెట్టుకో, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏడికైతే ఆడికే దేక్లింగ్ అంటే దేక్లింగే. చూద్దాం ఇక. ఓకే, ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇంకో విషయం ఏంటంటే శివశక్తులు పక్కన పెడితే శివశక్తులకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తాను నేను. మీరు కొన్ని ప్రముఖ ఛానళ్ళు వెళ్ళినాయి, కొన్ని అది వెళ్ళినాయి, ఓకే వాట్ ఎవర్. చాలామంది శివశక్తులు వెళ్ళారు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఉన్నా ఇక్కడ నేను. కొంతమందికి నాకు ఫోన్ చేయాలంటే మరి ఏమనిపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్ చేయకున్నా పర్లేదు, వాయిస్ మెసేజ్ పెట్టండి. మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు జ్యోతి దగ్గరికి? నిజామాబాద్లో కూడా శివశక్తులు ఫోన్లు చేసారు. ఫోన్లు చేయడం కాదు, ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు, ఏంటి డిక్లరేషన్ చేయండి. మీరు చేస్తారా? నేను చేయాలనా? ఆల్రెడీ ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చిన. నేను డిక్లరేషన్ ఫేక్ అని ఇచ్చేసిన, ఫేకే అది, అంతే. దానికి నేను కట్టుబడి ఉంటా. జ్యోతి ఫేక్ కాకుండా రియల్ అయితే నేను దానికి దేనికంటే దానికి నేను రెడీ. ఓకేనా? ఫేక్ జనాలు ఓట్లేదు, ఓకే. మీ శివశక్తులు ఇంత డల్గా ఉండడం నాకు నచ్చల. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మీరు చాలా షార్ప్గా ఉండాలి. మేబీ బిజీ ఉండొచ్చు, కానీ కనీసం ఇన్స్టాగ్రామ్లో రియాక్ట్ అవ్వాలి. ట్రోల్స్ వేరేటోళ్ళు చేస్తూ ఉన్నారు, మీరు ఇంకా కొంతవరకు ఆలోచించి మాట్లాడుతారు, వాట్ ఎవర్, ఓకే. బట్ మీ దాంట్లో ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళం రాకుండా మీరే కొంచెం బయటికి తేవాలని కోరుతా ఉన్నా. జనాలకు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే, జ్యోతి లాంటి దొంగ దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టకండి. ఈ కొత్త దుకాణం ఇది ఎట్లా ఉందంటే, నేను కొత్తగా వింటా ఉన్నా, ఇదో పెద్ద దుకాణం, మీరు అర్థం చేసుకోవాలి. జనాలు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఏడ దేవుడు ఉన్నాడు, దేవుడు వెళ్ళిండంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు అది. ఇదంతా ఇదే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు, పొట్టకూటి కోసం ఇదంతా డ్రామా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, శివశక్తులు ఈ వీడియో చూసినాక కూడా రియాక్ట్ అవ్వకపోతే ఇక మీ కర్మ, నేనైతే ఏమనట్లేదు. మేబీ మీరు బిజీ ఉన్నారు, నేను రెస్పెక్ట్ చేస్తా, దాన్ని 100%గా రెస్పెక్ట్ చేస్తా. బట్ ఈ 4-5 డేస్లో కూడా మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను కూడా జ్యోతి నీకు ఇంకొకసారి కూడా చెప్తున్నా, ఇది సెకండ్ టైం ఎవడివ్వడు. నువ్వు ఫేక్ అని డిక్లరేషన్ అయింది, నువ్వు 100కి 200% శివశక్తులకు సారీ చెప్పాలి. ఎందుకంటే నువ్వు శిగాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉన్నదాన్ని బ్లేమ్ చేసినావు కాబట్టి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేసినావు కాబట్టి సనాతన ధర్మానికి సారీ చెప్పాలి. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకో నువ్వు. నేను ఇది నీకు కామ్గా చెప్తా ఉన్నా. ఇంకా నీ స్టోరీలు కొన్ని వచ్చినాయి, నేను తీస్తా. నీ పతనం అయిపోయింది, నీ పతనం మొదలైంది కాదు, నీ పతనం క్లోజ్ అయింది. నువ్వేదో విర్రవీగుతా ఉన్నావు, నేను ఇంకా అది ఇదని ముఖం పెట్టుకొని బయట తిరుగుతున్నావు కదా. ఓకేనా? ఈ వీడియోలో స్టోరీ ఇది కొంచెం ఫుల్ ఫ్లెక్స్డ్గా చూస్తే అర్థమవుతుంది. ఊరికే కొంచెం అంతా చూసి పిచ్చి పిచ్చిగా చేయకండి. వీడియో లేదో బుచ్చకంత ప్రోమో మందని చూస్తే అర్థం కాదు, కంటెంట్ మొత్తం చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఈ వీడియో చూసి ఇలా నంబర్ పెట్టి శివశక్తులు, ఓన్లీ శివశక్తులు మెసేజ్ చేయండి, నంబర్ ఇస్తా. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఫోన్ అయితే కలవదు, మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తా. మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తా. రైట్? ఇక అక్క ఏమంటుందో వినండి ఒకసారి. అక్క అనేది కూడా సబ్జెక్టే. విధంగానే నువ్వు నిజంగా నీకు అమ్మవారి ఇంట్లో వెలిసి ఉంటే ఆ దయ్యం పెట్టిన వ్యక్తి నీ గుమ్మకు దగ్గర రాదు. నీకు బుద్ధి ఉండాలి కొంచెం. నీ కామెంట్స్ నీకు పెట్టిన చోటు చదువు, కొంచెం చదువు తెలుస్తుంది నేను పెట్టిన అన్ని అర్థమవుతుందా? కొంచెం నీ కామెంట్స్ నీకు పెట్టిన చోటు చదువు, ఇవే ఏదో చూసుకొని అసలుకి ఆ వీడియోలు తీసుకుంటే ఎట్లా చెప్పన్నా, వీడియోలు తీస్తా ఉంటాయి. నీకు నిజంగా దేవుడైతే వీడియోలు తీసే అవసరమే ఉంది, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే అవసరం ఉంది. నిజంగా దేవుడైతే అమ్మవారే పిలిపించుకుంటుంది. మేము పెడుతున్నామా ఏమన్నా, మేము చేస్తున్నామా? ఇన్ని సంవత్సరానికి ఇప్పుడు కాదు, 24 సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నాను నేను. నాడుకని ఒక వీడియో తీసి నీ దేవుడు చెప్తా అని చెప్పేసి పెట్టలే వీడియో. నువ్వు చూసుకొని ఆయన ఏమనగా నీకు కాదు, నీ జేజమ్మకు నీ భయపడను, కొట్టు పెట్టుకో. ఆ విధంగా నీ ముఖము నువ్వు ఆ చిప్పమ్మ వేసుకొని నాకు అసలు నా బూతులు వస్తుంది, నువ్వు ఆడదని నేను బతికి విన్నదని ఇంకేమన్నా ఉండేది ఉంటే మన సంగతి చెప్తుంది. అంటే అది అక్కడ ఆమె అలా ఒక అమ్మవారి ఫోటో అది తయారు చేపించి అక్క, అది తయారు చేయించిన అమ్మవారు అక్క. అది వెలిసిన అమ్మవారు కాదు, ఏమి కాదు, తయారు చేయించిన అమ్మవారు. ఆ అమ్మవారిని పెట్టుకొని ఈ వీడియోలు తీసుకుంటా వాళ్ళ చుట్టాలలో వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వేరే ఎవ్వరు రారు. వాళ్ళ ముంగట యాక్టింగ్ చేపిస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ జనాలకు కూడా చెప్తున్నా, మీకు అసలు బుర్ర లేదా? వాడు ఎవడో కొత్త దుకాణం ఎత్తిండు, వాడు కూడా పువ్వులే అంటున్నాడు వాడు. ఏం తమాషాలా ఇవన్నీ? జనాలకు కూడా మినిమం కామన్ సెన్స్ లేదు కొంతమందికి అందరు అన్నట్లా. కొంచెం ఆలోచించండి. ఎవడంటే ఆయన దగ్గర కురికి లక్షలు ఇచ్చి మీకుండే ప్రాబ్లమ్స్ కాకుండా చేసేటోడు ఎవడు కానీ రూపాయి తీసుకోడండి, గుర్తుపెట్టుకోండి. లక్షలు గుంజడు. అర్థమవుతుందా? ఇక మీకు ఇంతకు మించి నేనేం చెప్పా, మీరు ఇంకా గొర్రెల్లాగా ఆ విజయలక్ష్మి ఎవరో ఉన్నారంట, పెద్ద బొట్ట ఆంటీ, నీ తీస్తా నీ తాట ఆంటీ. అర్థమవుతుందా? తమాషాలు చేస్తున్నావు అంటాను. నువ్వు ఏడుంటావు, నీ నంబర్ వచ్చింది, ఏం పిచ్చిగిట్లా లేచిందా నీకు? తమాషాలు అవుతున్నాయా నీకు? తీస్తా నీ సంగతి. ఓకే, ఈ వీడియో ఇంతే. ఒకసారి నేను శివశక్తులకు ఈ వీడియో సపరేట్గా, దయచేసి మీ అందరు రియాక్ట్ అవ్వాలి, మీ ఇష్టం. బట్ ఈ అక్క అయితే రియాక్ట్ అయింది, ఇంకొక ఆమె కూడా రియాక్ట్ అయినట్టుంది. మేబీ అందరూ రియాక్ట్ అవ్వాలని కోరుతున్నా. ఇట్లాంటి మీలాంటి మీ వృత్తిని పట్టుకొని
ఇలా కించపరిచే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను నంబర్ అయితే ఇస్తున్నా, పదే చెప్తున్నా, మెసేజ్ పెట్టండి. ఓన్లీ శివశక్తులు మాత్రమే ఈ వీడియో చూసిన శివశక్తులు. ఇక మీరు ఈగోలు పెట్టుకొని చేస్తే మాత్రం నేనేం చేయలేను. ఓకేనా అక్క? రైట్ అక్క, బాయ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.